Details. శివపురం అనే గ్రామంలో శంకరయ్య అనే తిండిబోతు ఉండేవాడు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని తింటుండేవాడు. రోడ్ రోలర్లాగా ఉన్న శంకరయ్యకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. శంకరయ్య తండ్రి రామనాథం శంకరయ్య ఈ జన్మలో పెళ్లి కాదని దిగులు పడేవాడు. ఒకరోజు రామనాథం పట్టణం వెళ్ళినప్పుడు తన మిత్రుడైన జగన్నాథన్కు తన కొడుకు విషయాన్ని చెబుతాడు. విషయం విన్న జగన్నాథన్ రామనాథన్కి శంకరయ్యని తన దగ్గరకు పంపు అని చెబుతాడు. మరునాడు రామనాథం శంకరయ్యను జగన్నాథం వద్దకు పంపాడు. వ్యాపారస్థుడైన జగన్నాథం తనకు బాకీలు ఉన్నవారి అందరి చిరునామాలు ఇచ్చి ఈ బాకీలు వసూలు చేయి, ఇందులో కష్టం ఏముంది అని చెప్పాడు. బాకీలు వసూలు అయ్యే వరకు తిరగడమే కదా అన్నాడు. శంకరయ్య తన భారీ ఖాయాన్ని ఈడ్చుకుంటూ డబ్బులు వసూలు చేయడానికి చిరునామాలు తీసుకుని బయలుదేరాడు. జగన్నాథం పెట్టింది తినడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగడం శంకరయ్యకు దినచర్య అయ్యిపోయింది. 6 నెలల వేతనం ఒకేసారి ఇస్తాను అని చెప్పి శంకరయ్యకు ఒక నయా పైసా కూడా ఇచ్చేవాడు కాదు జగన్నాథం. చేతుల్లో డబ్బులు లేకపోవడంతో శంకరయ్యకు చిరుతిండి తినే అవకాశం లేకపోయింది. 6 నెలలు గడిచేసరికి జగన్నాథం పెట్టిన భోజనం క్రమశిక్షణతో ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతూ ఉండటం వల్ల సన్నగా తయారయ్యాడు. తన శరీరాన్ని చూసుకున్న శంకరయ్య ఇకపై క్రమశిక్షణ లేకుండా తినకూడదని, శరీరానికి వ్యాయామం తప్పనిసరి అని విషయం గుర్తించుకున్నాడు. శంకరయ్యలో వచ్చిన మార్పును చూసి రామనాథం చాలా సంతోషించాడు. Like, share and subscribe.